సాయిబాబా కేవలం 5 ఇళ్లలో మాత్రమే భిక్షాటన చేసేవారని మీకు తెలుసా? సాయిబాబా ప్రతిరోజూ భిక్షకు వెళ్లేవారు. కాని మీరెప్పుడైనా గమనించారా? ఆయన ఎందుకు కేవలం 5 ఇళ్లకే వెళ్లేవారో? ఆయన యాదృచ్ఛికంగా ఇళ్లకు వెళ్లలేదు. ప్రతిరోజూ అదే 5 ఇళ్లను మాత్రమే భిక్ష కోసం ఎంపిక చేసేవారు. ఇది ఆకలిని తీర్చుకోవడానికి కాదు, మనసులో వచ్చే ఇష్టాలు, రుచులు ఎంచుకునే స్వభావాన్ని నియంత్రించడానికి చేసిన ఆధ్యాత్మిక సాధన. ఎక్కువ ఇళ్లకు వెళితే ఏ ఇంట్లో రుచిగా ఇస్తారో అని మనసులో ఆశ పెరుగుతుంది. కాని 5 ఇళ్లకే పరిమితమైతే ఆసక్తి తగ్గిపోతుంది. ఆ 5 ఇళ్ల నుంచి తెచ్చుకున్న అన్నాన్ని ఒకే పాత్రలో కలిపేవారు. ఆ కాలంలో ఇది కులభేదాలు, శుద్ధి అశుద్ధి భావాలను నిశ్శబ్దంగా చెరిపేసిన చర్య. ఆహారాన్ని తానే తినకుండా జంతువులకు పక్షులకు కూడా పంచేవారు. సమానత్వమంటే మాటల్లో కాదు, ఆచరణలో చూపించారు. అందుకే సాయిబాబా భిక్ష అనేది ఆకలికోసం కాదు, మనస్సుపై నియంత్రణ కోసం, సమాజంలో సమానత్వం కోసం.